ఈరోజు రైతన్న కోసం రాజన్న పాదయాత్ర వేసంగి పంటకు రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో 2021-22 బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులను విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు 3 పాదయాత్రలు. మొదటి పాదయాత్ర 104 కోట్ల రూపాయలు 2002 జనవరి 13వ తారీఖు రోజు పనులు మంజూరు చేసుకుని టెండర్ అయిన తర్వాత దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 21 నెలలైనా తట్ట మట్టి తీయలేదు, రూపాయి మంజూరు చేయలేదు. 21 నెలల్లో 5-6 సార్లు జిల్లా మంత్రులు దేవాదులకు ప్రాధాన్యత ఇస్తాం, నిధులు మంజూరు చేస్తాం, సంవత్సరంలో పూర్తి చేస్తాం, సంవత్సరంలో పూర్తి చేస్తామంటే సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోయింది. కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చిన నిధులు తప్ప, బీఆర్ఎస్ ప్రభుత్వము మంజూరు చేసిన పనులు తప్ప ఏ ఊరికి కూడా ఇప్పటి వరకు మరి పనులు ఇచ్చింది కానీ డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అందరి ఆశీర్వాద బలంతో 4 సార్ల వరుసగా గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించిండు. దానికి కృతజ్ఞతగా రైతుల కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతో మొదటి రోజు 30 కిలోమీటర్ల పాదయాత్ర వేలేరు, శాలపల్లి, పీసర, మద్దెలగూడెం, కొమ్ముగుట్ట, అదేవిధంగా లింగంపల్లి, పత్తేపూరు, గార్లగడ్డ తండ, మల్లన్నగండి వరకు రాత్రి 9:30 వరకు ఒకే రోజు 30 కిలోమీటర్లు నడిచినాం. దాని ఫలితంగా అప్పటి వరకు పూర్తయిన గుండ్లసాగరం లిఫ్ట్ పనులు అయిపోయినా కూడా సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల నీళ్లు ఇవ్వలేదు. ఎప్పుడైతే పాదయాత్ర చేయడం వల్ల, మొదటి పాదయాత్ర వల్ల 2 పనులు అయినాయి. ఒకటి, అదే రోజు కడియం శ్రీహరి గారు మరి భయపడి ఆందోళన చెంది రేవంత్ రెడ్డి గారిని కలిసి అక్కడ గణపురం నియోజకవర్గంలో రాజయ్య నన్ను నిల్వనిస్తలేడు, అడుగడుగున నిలదీస్తా ఉండు, ఏం చేస్తామని చెప్పేసి 1015 కోట్ల రూపాయలు క్యాబినెట్ అప్రూవల్ మాత్రమే అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో ఇప్పటి వరకు దేవాదుల కోసము 1 పైసా కూడా ఇవ్వలేదు. 90% పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే 90% అయిపోయినాయి. దేవాదుల ప్రాజెక్ట్ అంటే మన అందరు కూడా తెలుసు. సమక సారాళమ్మ బ్యారేజ్ కోసం 2120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే దానికి సిడబ్ల్యూసీ అనుమతి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి 100 ఎకరాలకు ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకొని డబ్బులు ఇస్తే ఆ ప్రాజెక్టు ద్వారా మనకు 365 రోజులు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు 6 కేబినెట్ మంత్రులు, 12 మంది ఎమ్మెల్యేలు సమక సారాళమ్మ బ్యారేజ్ దగ్గరికి పోయి మరి అక్కడ జల విద్యుత్ స్టార్ట్ అవడం కోసం 33/11 సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసి వచ్చింది. నీళ్ల విషయం మాట్లాడలే, నీళ్లను ఎత్తుపోసే విషయం మాట్లాడలే, జల విద్యుత్ కోసము అక్కడ మరి సబ్ స్టేషన్ కోసం శంకుస్థాపన చేసిన పరిస్థితి. నియంతలాగా దళిత దొరలెక్క నకిలీ ఎన్కౌంటర్లు, అక్రమ అరెస్టులు, మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈయనను తిట్టిపోయే మనిషి లేడు. కల్నాయక్ ఆయన పేరున్నది. అలాంటి పాలన మళ్ళీ ఈరోజు మనం అందరం ఇక్కడ కోమల్లో ఉన్న వాళ్ళందరం కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం. మనం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ ఇక్కడ గెలవలే.
కాంగ్రెస్ కడియం శ్రీగారిని ఓడగొట్టాలనుకున్నారు. కడియం శ్రీగారిని కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టాలనుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీగారిని భుజాల మీద ఎత్తుకొని కార్యకర్తలు వారి రక్తాన్ని చెంప చేసి ఈ రోజు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిపిస్తే సిగ్గు శరం లేకుండా ఈ రోజు మరి నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు ఈ రోజు కడియం శ్రీ అని మరి కాంగ్రెస్ పోయిండు. మరి కాంగ్రెస్ పోయి ఏమైనా పని తీసుకొచ్చిందా అంటే ఎక్కడ చూసినా కూడా దయచేసి ప్రెస్ మిత్రులు కూడా రాయాలి. ఎక్కడ చూసినా కూడా 800 కోట్లు తీసుకొచ్చిందని చెప్తా ఉన్నాడు. పక్కన వీళ్ళ ఐలయ్య దాదాపు 1560 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది. పక్కన నాయని రాజేందర్ రెడ్డి ఆయన 2500 కోట్లు తీసుకొచ్చాడు. నువ్వు పార్టీ మారినందుకు కులము చెడ్డ సుఖం దక్కాలంటారు. ఇవాళ నీకు ఏ ఊరికి పోయినా తింటూనే ఉన్నారు. నేను మరి నువ్వు తీసుకొచ్చేది ఏంటంటే 800 అని చెప్పేసి ఆయన భజనాపరులు ఇవాళ ఎవరైతే ఈ యాత్రను అడ్డుకోవాలన్న భజనాపరులు 8 పనులు చేసిండు. అభివృద్ధిని అడ్డుకుంటాడు రాజా అంటాడు. అభివృద్ధి చేసినంత బీఆర్ఎస్ ప్రభుత్వము. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయిన మంజూరే ఇప్పటివరకు ఏం లేదు. కొత్త మంజూరు అసలుకే లేదు. 800 కోట్లలో 250 కోట్ల రూపాయలు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దానికోసం ఇప్పటి వరకు తట్టమట్టి చేయలేదు. 250 కోట్ల రూపాయలు దానికి అప్పుల కోసము రేవంత్ రెడ్డి తిరుగుతా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏం లేదని చేతులు ఎత్తేసిండు. నాకు అప్పు పుడతలేదు, నేను ఢిల్లీకి పోతే చెప్పులు దొంగతనము చేసిన నీవు చూసినట్టు నన్ను చూస్తున్నారు. నన్ను కోసి పోగులేసినా కూడా నా దగ్గర పైసా లేదు. కాబట్టి ఏమి చేయలేదని చేతులు ఎత్తేమో అక్కడ ఆయన ఏం లేదని చేతులు ఎత్తాడు. ఇక్కడ కడిగేసేమో 250 కోట్ల రూపాయలతోటి స్కూల్ చెప్తున్నానని అక్కడ వర్చువల్ గా ఉండిన శిలాపలకాలకు రేవంత్ రెడ్డి తోటి ఆ పరిధించినంత ఇప్పటి వరకు తట్ట పని చేయలేదు. ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేదు. అది ఎక్కడ చెప్పలేదు. 250 కోట్ల రూపాయలు. తర్వాత 200 కోట్ల రూపాయలు గణపురం మున్సిపాలిటీ కోసం ఎస్టిమేషన్స్ ప్రపోజల్స్ మాత్రమే అయినాయి. పైసా మంజూరు కాలే. ఆ 200 కోట్ల 147 కోట్లతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ నవాపేట వరకు లైనింగ్ కోసం అన్నాడు. అక్కడ కూడా తట్టమట్టి తీయని పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత ఇండ్లు 3500 ఇండ్లు ఇస్తారని చెప్పేసి దానికి 175 కోట్లని ముందే లెక్కేసేసి ఎక్కడ కూడా ఇప్పటి వరకు 10-15 ఇండ్లు ఇచ్చినా కూడా వాటికి ఇప్పుడు కూడా బిల్లు రాని పరిస్థితి ఉన్నది. ధైర్యంగా ఎవరు కూడా కట్టలేకపోతున్నారు. ఎందుకంటే కట్టినాక ఇప్పుడే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు. కట్టినాక 1,00,000 ఎక్కడ మీద పడుతుందో అని పునాది దగ్గర ఆగిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. ఆ రకంగా వాటికి 175 కోట్లు లెక్కేసుకున్నాడు. అదే విధంగా 100 బెడ్ హాస్పిటల్ కోసం గతంలోనే 45 కోట్లు వస్తే దాని లెక్కలేసుకున్నాడు. 104 కోట్లు ఇంతకుముందు చెప్పిన దాని లెక్కలేసుకున్నాడు. ఈ 29 కోట్లు దీని లెక్కలేసుకున్నాడు. ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు. నువ్వు తీసుకొచ్చిన ఒక పని కానీ ఒక పథకం కానీ కొత్త ఉన్నదంటే ఇల్లే ఏం లేదు. కాబట్టి ఈ రోజు గోబెల్స్ ప్రచారం చేయడానికి ఓ భజన గుంపులు తయారు చేసుకుని ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టి 800 కోట్ల రూపాయలు అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు అభివృద్ధి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఒక ఇల్లుని కనుక మనం తీసుకుంటే ఆ ఇంటికి ఎన్ని కేసీఆర్ గారి పథకాలు వచ్చినాయో ఒకసారి ఆలోచిస్తే, ఆ ఇంట్లో రైతు ఉంటే రైతుకు ఎకరాకు 10,000 చొప్పున 11 సార్లు 73,000 కోట్ల రూపాయలు ఆ రైతుకు టింగ్ టింగ్ అని సప్పుడు వస్తే ఆ రైతు ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఆ రైతు కనుక ఎన్ని ఎకరాలుంటే అన్ని పైసలు, ఎన్ని మోటార్లు ఉంటాయి, 3 HP గానీ 5 HP గానీ 7 HP గానీ 10 HP గానీ ఎన్ని బాయిలకు ఎన్ని మోటార్లు ఉన్నా కూడా అన్నిటికీ ఉచిత కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అదే విధంగా మనము సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డు, ఇట్లా ఊరు ఎన్ని అవసరాలు ఉంటాయో ఊరు పనులన్నీ కూడా కేసీఆర్ గారు అడగకుండా ఊరుకు సంబంధించిన అవసరాలు మొత్తం తీర్చిండు. అదే విధంగా ఈ రోజు ఊరు ఇల్లు అయిపోయింది, ఊరు అయిపోయింది. ఊరు బయట పనులు చూసుకుంటే ఎన్ని చెరువులు కుంటలు ఉన్నాయో మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులు కుంటలు కూడా మరమ్మతులు చేసిన పరిస్థితి మనకు తెలుసు. అదే విధంగా ఇక్కడి నుంచి మనం మల్లంపల్లికి రోడ్ వేసుకున్నాం. అప్పుడు మంజూరైన పనే ఆ మల్లంపల్లి రోడ్డు. ఈ రోజు ఉపాధి హామీ ద్వారా సిసి రోడ్లన్నీ అప్పుడు మనం లేబర్ కాంపోనెంట్ అయింది కాబట్టి తర్వాత మెటీరియల్ కాంపోనెంట్ వచ్చిన సిసి రోడ్లే ఈ రోజు పోసే పరిస్థితి కనబడతాం. ఈ రకంగా ఊర్లో ఇంట్లో మనమే చేసినాం, ఊరికి మనమే చేసినాం, ఊరు బయట మనమే చేసినాం.
ఆ రకంగా ఈ రోజు కొత్తగా జనగాం జిల్లా సాధించుకున్నాం. అనేక రకాలుగా ఈ రోజు గొప్పగా గ్రామాలను అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్న సంగతి మనం చూసినాం. చాలా మంది విశ్వాసఘాతకులు వారి కాంట్రాక్టర్ల బిల్లు కోసం, కమిషన్ల కోసం, అదే విధంగా దళిత బంధు పొందిన వాళ్ళు సైతం ఈ రోజు కడియం శ్రేణి పుట్టలకు ఎక్కడ బలైపోతామో, బిల్లు రాకుండా ఎక్కడ చేస్తారో అనే ఉద్దేశంతో ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టడానికి అక్కడ కడియం శ్రేణి అయితే ఇక్కడ రఘునాథపల్లి మండలానికి సంబంధించిన అనేక మంది ఈ రోజు అవకాశవాదంగా ఇళ్ళ ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నాతో తిన్నారు, నా దగ్గర ఉన్నప్పుడు తాగిళ్ళు ఎగిరిళ్ళు దొరికిండు. యాస్ రాజన్ అంటే ప్రజానాడి తెలిసినోడు. రాజన్న ఎన్ని పథకాలు చెప్పినా, రైతు బంధు గాని, రైతు బీమా గాని, తర్వాత పల్లె ప్రకృతి వనం గాని, గ్రామాలు సర్వతోముఖాలు తేయడానికి మరి అనేక కార్యక్రమం చేసినప్పుడు ఆడుతూ పాడుతూ ఎగురుతూ దునుకుతూ కష్టం తెలియకుండా పనిచేసాం. దాన్ని వేరే తిరిగా మాట్లాడే కార్యక్రమాలు చేస్తాం. ప్రతి ఊర్లో ఇప్పటి వరకు కేసీఆర్ ఆడవాళ్లే ఉన్నాయి తప్ప కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. అరే ఏమన్నాడు, కేసీఆర్ గారు కళ్యాణం లక్ష్మి ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తున్నా అన్నాడు, 0. తర్వాత ఆడపిల్లలకు స్కూటీ కొనిస్తానన్నాడు, 0. కేసీఆర్ ఒక ముసలైనకి ఇస్తాడు, ముసలైనకు 4,000, ముసలమ్మకు 4,000, వాళ్ళ కోడలకు 2,500, మొత్తం నెలకు 10,500 ఇస్తానన్నాడు, తుప్ప. తర్వాత అదే విధంగా 2,000 పెన్షన్ 4,000 అన్నాడు, తుప్ప. అదే విధంగా బోనస్ అన్నాడు, గోవిందా. తర్వాత కౌలు రైతులకు అన్నాడు, గోవిందా. భూమి లేని వాళ్లకు 12,000 అన్నాడు, గోవిందా. తర్వాత నిరుద్యోగులకు 4,000 భృతి అన్నాడు, అది గోవిందా. అదే విధంగా 24 గంటల కరెంటు ఎక్కడ కూడా మన కనబడని పరిస్థితి కనబడతా ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 గ్యారంటీలు అటకెక్కిపోయినాయి, 420 హామీలు ఎక్కడ కూడా నెరవేరలేదు. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ కేసీఆర్ గారి పాలన ఎట్లుండే, ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నదో మార్పులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన ఓట్లతో కలిసి కడియం శ్రీహరి అనే వ్యక్తి నమ్మించి నాడబోతే పుచ్చుకురలైనట్టు నేను కష్టపడి 13 ఏళ్ళు ఇక్కడ పార్టీని పెద్ద చేస్తే, కేసీఆర్ నాకు టికెట్ ఇస్తే, ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను ఉంటా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నేను వెళ్తా బెదిరించిండు కేసీఆర్ గారిని. మీరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుంటా, లేకపోతే కాంగ్రెస్ పోతా, నేను నా బిడ్డ కాంగ్రెస్ పోతాను బెదిరిస్తే కేసీఆర్ నాతో మాట్లాడి, రాజయ్య ఆయన మొండోడు ఉన్నాడు, ఆయన డిప్యూటీ సీఎం చేసే, ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసే, 2 సార్లు ఎమ్మెల్సీ ఎంపీ కదా, ఇలాంటి సీనియర్ రోడ్డు పోతే పార్టీ మీద ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు సౌమ్యుడివి, నువ్వు ఎమ్మెల్సీ మంత్రి చేస్తా అని చెప్పేసి నాకు ముందు రైతు చైర్మన్ ఇచ్చి గణపురము జనగాం గెలిపించాలంటే ఈ దుర్మార్గుని నమ్మి ఈ కార్యకర్తలందరూ కూడా ముందు వరుసలో పడి ఎవరికి వాళ్ళు ఎదురు ఖర్చు పెట్టి కడియం శ్రేణి గెలిపించిన తర్వాత అక్కడితో ఆగలే, నా బిడ్డకు పార్టీ ఫండు, తర్వాత టికెట్ ఇచ్చిన మంచిగా భోజనం చేసిన తర్వాత మళ్ళా కేటీఆర్ దగ్గర పోయి మనం కాంగ్రెస్ లో పోటీ చేయాలంటే 25 కోట్లు సరిపోవు, మీరు కూడా సాయం చేయాలంటే ఆయన 5 కోట్లు ఇస్తాడు. హరీష్ రావు దగ్గర పోతే ఆయన 3 కోట్లు ఇస్తాడు. 33 కోట్లను ముళ్ళ కట్టుకున్నాడు, సంఖకి వేసుకున్నాడు. తెల్లార వరకు రేవంత్ రెడ్డి సంఖలు వచ్చాడు. ఎందుకు? ఇగో నేను కడియం శ్రేణి నా బిడ్డ మేమిద్దరము ఈ దగ్గరికి వస్తున్నాం. అదే విధంగా కేశవరావు గారు బిడ్డ మేయరు విజయలక్ష్మి, వాళ్ళిద్దరు మేమిద్దరం కలిసి 4 మొత్తం ఇక బీఆర్ఎస్ పార్టీ కుప్ప ఊరిపోతుంది, మొత్తం మాతోనే నడుస్తుంది అని చెప్పేసి 4 ఒకటేసారి రేవంత్ రెడ్డి సమక్షంలో కండవ కప్పుకొని పార్టీలో జాయిన్ అయ్యిండు. 200 కోట్లకు అక్షరాల 200 కోట్లకు అమ్ముడు పోయిండు. అది మొత్తం అన్ని అప్పుడు యూట్యూబ్ ఛానల్లో మరి అన్నిట్లో మీడియాలో అన్నిట్లో వచ్చింది. ఇక్కడ 33 అక్కడ 200 మొగ్గు అటే ఉన్నదని చెప్పేసి మొత్తం పైసలకు కక్కుర్తుపడి రాజకీయ విలువ లేకుండా, మోరల్ వాల్యూస్ లేకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయిండు కడియం శ్రీహరి గారు. సో అలాంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ కళ్ళబల్లి మాటలు మాట్లాడి ఏ పార్టీలో ఉన్నా అంటే ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా, ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా అని చెప్తాడు. మళ్ళీ మొన్న పెద్దపేటలో ఏమంటాడు, నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పార్టీకి పోయినని చెప్తాడు. మరి కాంగ్రెస్ పార్టీ పోతే నీ తోటి 8 మంది స్పీకర్ దగ్గర పోయి రిటర్న్ గా లెటర్ ఇచ్చిండు, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసము
రేవంతుని దర్శనమని వాళ్ళు లెటర్ ఇచ్చారు. మరి నీకేం పోయే కాలం? నువ్వు మరి అందరికంటే ముందే కాంగ్రెస్ ఒప్పుకున్నావు కదా. నువ్వు ఆ ప్రసాద్ కుమార్ స్పీకర్ దగ్గర పోయి నువ్వు అట్టున్నావా ఇట్టున్నావా? నేను అడిగింది అదే. అటు ఇటు కాని వాళ్ళు ఏమంటారు ఊర్లలో, అరే నువ్వు కాంగ్రెస్ లో ఉన్నా చెప్పు, లేదా బీఆర్ఎస్ లో ఉన్నా అంటే మరి సింపల్ చేసుకొని ముక్కు నాడకి రాసి రా, నేను కేసీఆర్ దగ్గర నేను తీసుకుపోతా, తెలంగాణ భవన్కి రా. ఈరోజు యూరియా కష్టాల గురించి మేము కొట్లాడుతున్నాం. నువ్వు కూడా రా, మరి యూరియా కోసం నువ్వు కొట్లాడు. ఇక్కడ సమృద్ధిగా యూరియా దొరుకుతుందని మరి గోబెల్స్ ప్రచారం చేస్తాడు ఇక్కడున్న కడియం శ్రీ. ప్రజల కష్టాల గురించి పట్టించుకునే లేదు. ఆయన రాజకీయ లబ్ధి కోసం, ఆర్థిక లాభాల కోసం పోయే కాలానికి ఇవాళ అమ్ముడు పోయి ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఆయనకి ఇంకా పుట్టగతులు ఉండవు. ఎంతమంది అనుచరులు ఇవాళ సభను అడ్డుకోవాలని చూసిందో. మేము అనుకున్నాం 10-20 మంది 50 మందితో కార్యక్రమం అనుకుంటే ఇవాళ వందలాది మంది బిడ్డలు వచ్చిందంటే ఈ రోజు కేసీఆర్ గారు చేసిన గొప్ప పనులు దానికి నిదర్శనం. రేపు రాబోయే రోజుల్లో మళ్ళా నేను కోమాలకు వస్తా. ఇక్కడ అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి వచ్చి ఊరూరికి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ ఫలాలని ఒక కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా త్వరలోనే మన కోమలకు వస్తా, ఇంకా వివరంగా మాట్లాడతా. ఈ రోజు ఈ పాదయాత్ర ఇప్పటికే మన కొచ్చెరువులకు నీళ్లు వస్తా ఉన్నాయి. మరి నేను ఎమ్మడిపడి మొత్తము మల్లనగండి దగ్గర పోయి అక్కడి నుంచి ఎక్కడ దాకా వస్తుందని చెప్పేసి పోతరాజు మరి గండి వరకు కూడా పోయి నేను అక్కడ చూచి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే పాదయాత్రకు ప్లాన్ చేయడం జరిగింది. రోడ్డు యువతల గ్రామాలకు సమృద్ధిగా సాగునీరు ఇచ్చే వరకు వెనుకపోయే ప్రసక్తి లేదు. ఎన్ని అడ్డంకులున్న అవసరమైతే అమర నిరాహార దీక్ష చేసైనా సరే తప్పకుండా రైతుల పక్షాన నేను ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ, కడియం శ్రీ లాంటి కన్నింగ్స్ లో ఎన్ని రకాల అడ్డంకులు ఇచ్చినా కూడా ఇంకా రెట్టించిన ఉత్సవంతో భూమి మీద నేల మీద ఒక బంతిని గట్టిగా కొట్టిన కొద్దీ అది ఏ రకంగా ఎక్కువ పైకి వెళ్తుందో ఆ రకంగా కడియం శ్రీ ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత నిర్బంధం పెట్టినా, ఎంత పోలీసులను పంపించి అరెస్టులు చేసినా కూడా నా ఉద్యమం ఆగదు. రైతులకు సాగునీరు అందించే వరకు నా పాదయాత్ర నడుస్తూనే ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఉదయం నుండి ఇప్పటి వరకు మరి చాలా మంది కూడా ఉదయం నుండి ఇప్పటి వరకు అన్నాలు తినకుంటున్నారు. ఎందుకంటే పొద్దున్నే ఇంటికి పోలీసులు వచ్చి గృహ నిర్బంధం చేశారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నన్ను ఇక్కడ పల్ల రాజశేఖర్ గారిని హౌస్ అరెస్ట్ చేశారు. సో ఆ రకంగా హౌస్ అరెస్ట్ చేయడం వల్ల మరి అందరూ మొత్తము మరి ఎక్కడైతే రామప్ప నుండి వెళ్ళి సర్జిపూర్ అంటారు దేవన్నపేట వరకు నీళ్ళు వచ్చినాయి. ఆడ 3 పంపులు ఉంటాయి. ఆ 3 పంపులు ఎత్తుకొస్తే ధర్మారం సాగర్ చెర్లకు నీళ్ళు వస్తాయి. 3rd ఫేజ్ 6th ఫేజ్ అంటారు. దానికి కనీసము మెయింటెనెన్స్ కోసం 5 కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంటే ఈ రోజు 60% నీళ్లు మనకు ధర్మసార్చర్లో ఈ ప్రాంతం అంతా కూడా అదనంగా 70,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరైన పనులు కూడా చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుందని చెప్పేసి కడియం శ్రీ అని కాంట్రాక్టర్లను మార్చి కమిషన్ కోసము తన బినామీలను పెట్టడం జరిగింది. అదే విధంగా అటు 104 కోట్ల పనుల గురించి అక్కడ పాదయాత్ర అక్కడి నుంచి అయిపోయిన తర్వాత 3వ లిఫ్ట్ నష్కల్ రిజర్వాయర్ మీద నష్కల్ నుంచి వెళ్ళి అది మంగాళపల్లికి, ధర్మాపురానికి, మల్లకపల్లికి, వెంకటాపూర్ కోసము 30 కోట్ల 42,000 రూపాయలతోటి ఆ పని మంజూరైంది. పని మాత్రం ఇప్పటి వరకు తట్టమట్టి తీయలేదు. తట్టమట్టి కూడా తీయకపోతే అక్కడ కూడా మనం పాదయాత్ర చేసి ప్రభుత్వము మొద్దు నిద్ర నటిస్తున్న కాంగ్రెస్ మీద వేడి నీళ్లు పోసినట్టయితే ఇప్పుడిప్పుడు కదులుతా ఉన్నట్టు కనిపిస్తా ఉన్నది. అదే విధంగా ఈ రోజు ఇక్కడ రావడానికి కారణము ఆనాడు మొదటి నుంచి కూడా నీళ్లు దేవాదుల నీళ్లు కోమల్ల కానీ, గోవర్ధనగిరి కానీ, పక్కనున్న కుర్చపల్లి కానీ, అయ్యూరుగూడానికి ఎట్టి పరిస్థితిలో వచ్చే ప్రయత్నం లేదు. గతంలో మన గోపాలస్వామి గుడి అవతల సైడ్ నుంచి వెళ్ళి పైకి వెళ్ళి తీసుకొచ్చి మరి ఏం చెరువు పర్పులైన పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం 18 లక్షలతోటి. అది ఫెయిల్ అవ్వడం వల్ల రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసి కాలువల ద్వారా తీసుకురావాలని చెప్పేసి 29 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు మంజూరు చేసిండు. అప్పటి వరకు తాటికొండ, కొత్తపల్లి,
అదేవిధంగా చాగల్, రాఘపురము, మీదుకొండ గ్రామాలకు మనము పైప్ లైన్ ద్వారానే గేట్ వాల్ ద్వారా నీళ్లు ఇచ్చినాం. దీన్ని పైకెళ్ళి ఇటు తీసుకురావాలనే ఉద్దేశంతో మనము 29 కోట్ల ఎస్టిమేషన్ వేస్తే ఆగమాగం ఏమైందో తెలియదు. అక్కడ పోతరాజు గండి అని అశ్వరాపల్లెకు మీదుకొండ మధ్యలో ఒక గండి ఉంటది. అడవిలో మరి పనులకు ఇక్కడ పనులు అంటే డిస్ట్రిబ్యూటర్స్ కానీ అంటే ఉప కాలువలు కానీ కాలువలు కానీ ఏం లేకుండానే రైతులందరూ తిరగబడ్డారు. నువ్వు మా పొలాల మీద నీళ్ళేస్తే మునిగిపోతున్నాయి, మాకు పంట నష్టం కావాలి ఒకటి. తర్వాత రెండోది కాలువల నిర్మాణానికి డబ్బులు మంజూరు అయినాయి. 60% పనులు మాత్రమే పూర్తయిపోయినాయి. కానీ ఆగమాగం అయిపోయి పేరేదో తెచ్చుకోవాలని చెప్పేసి అక్కడ మరి గండి దగ్గర ప్రారంభోత్సవం చేసేది. ఏం జరిగిందని నేను మొత్తం కూడా చూసొస్తే మరి కాలువ అవుతారు వారికి నీళ్ళు ఇచ్చి వదిలిపెట్టి రైతులు కోపంతో మళ్ళా బంద్ చేసిండు. నువ్వు ఎట్లా బంద్ చేస్తావు? మా కుర్చపల్లి కావాలి, అయ్యూరుగూడెం రావాలి, కోమల్లకు రావాలి, తర్వాత గోవర్ధనగిరికి రావాలని చెప్పేసి పాదయాత్ర చేస్తాను హెచ్చరిస్తే ఎట్లాగూ పాదయాత్రను భగ్నం చేయాలి, ఇక్కడ రావద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన మరి ఇచ్చిన హామీలన్నీ ఒక్కడి కూడా నెరవేర్చకపోను. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను మరి ఈ రోజు మసిపూసి మారడికాయ చేసి ఈ ప్రాంతానికి నీళ్లు రాకుండా చేస్తే రైతుల పక్షాన సాగునీరు అందించాలి, ఈ వేసానికే సాగునీరు అందించాలి. ఇప్పటికే వానకాలం మనమైతే వానకాలమే నీళ్లు అందించే పరిస్థితి ఉండే, అన్ని అయిపోయినాయి. కానీ కడియం శ్రేణి అలసత్వం వల్ల, ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల, ఒక సమీక్ష లేకపోవడం వల్ల మొత్తం కూడా రిజర్వాయర్లలో నీళ్లున్నాయి. మల్లన్న గండిలో ఇక కావాల్సిన నీళ్లున్నాయి, గణపురంలో నీళ్లున్నాయి, ధర్మసాగర్లో నీళ్లున్నాయి. సరి అయిన ప్రణాళిక లేకపోవడం వల్ల ఇప్పటి వరకు పాబంద్ అంటారు, అది చేయకపోవడం వల్ల చెల్లెల నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది. దీన్ని గుర్తు చేయడం కోసమే రైతుల మద్దతుతోటి ఇవాళ గొప్ప కార్యక్రమం చేసినాం. ఈ రోజు దీన్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతో కడియం శ్రేణి 94 నుండి 2004 వరకు ఆయన ఒక రాక్షస పాలన